ఇప్పుడేంటి? సమస్యకి పరిష్కారం మీకు చెప్పాలి, అంతే కదా? చెప్తాను వినండి. మావయ్య, కోట గురించి జగన్నాథం గారు వివరించడం జరిగింది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. కోటలో ఉన్న దుష్టశక్తి అక్షయ్ని ఈ చోటికి రప్పించుకోవాలని అనుకుంటుంది కాబట్టి ఈ రాత్రికి నేను అక్షయ్ని తీసుకుని ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాను. అక్కడ కూర్చోబెడతాను. నా కూతురు గురించే ఊరిని ఇబ్బంది పెడుతున్న ఆ దుష్టశక్తి నా బిడ్డ గురించి ఖచ్చితంగా వస్తుంది. అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అవని? మన పాపని ఆ దుష్టశక్తి నిజంగానే తీసుకుని వెళ్ళిపోయిందంటే ఆ తర్వాత మనం ఏం చేయగలం? నా కూతురికి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేను. అవునమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నా అభిప్రాయం కూడా. అక్షయ్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఏం చేస్తావు? తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పు. అవి నాకు సమంజసంగా అనిపిస్తే అప్పుడు ఒప్పుకుంటాను. ఇప్పుడు చెప్పడం వల్ల కొన్ని విషయాలు లీక్ అయిపోతాయి బావా. మా గురించి అంటున్నావు కదా? మీ గురించి అందులో అనుమానం లేదు. మీ వలన మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడైతే జరగకూడదు. అమ్మ వేసే ప్లాన్స్ మీకు ముందే తెలిస్తే వాటిని చెడగొట్టడానికి మీరు కంకణం కట్టుకుంటారు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే నువ్వు. మా జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నువ్వెంత, నీ స్థాయి ఎంత? ఇది వరకంటే నేను అనాథ పిల్లల మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నేను వేదవతి గారి మనవరాల్ని. ఇక నా స్థాయి ఏంటో మీరే అర్థం చేసుకోండి మై డియర్ అత్త, మై డియర్ పెద్దమ్మల్లారా. నా కూతురిచ్చిన సమాధానం సరిపోయిందా? నన్ను చెప్పమంటారా? అవనితో చేరిన దగ్గర నుంచి నువ్వు బాగా మారిపోయావురా బాబు. అవని, నీ నిర్ణయం మార్చుకో. నన్ను అర్థం చేసుకో బావా. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. కూతుర్ని తీసుకుని ఊరిలో దిగినప్పుడు ఆ మాత్రం త్యాగాలు చెయ్యాలి. మరెందుకు వచ్చినట్టు? ఊరికే ఊళ్ళో తిరుగుతూ సోకులు చూపించుకోవడానికా? మీరు స్వార్థంగా మాట్లాడుతున్నారు. చిన్నపిల్ల గురించి ఆలోచించరా మీరు? రిస్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మవారి మీద భారం వేసి అంతా చేస్తున్నాను.